దీప తన మనవరాలు అని దాసు ద్వారా తెలుసుకున్న పారిజాతం ఇప్పుడు ఏం చేయబోతుంది? తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా సుమిత్ర దగ్గుకుంటూ నోటి నుండి రక్తం పడుతూ ఉంటే జ్యోత్స్న అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో జ్యోత్స్నను చూసిన పారిజాతానికి అవునులే సుమిత్ర కూతురు కదా, ఆ మాత్రం ఎమోషనల్ అవ్వాల్సిందే. ఇన్నాళ్ళు నా మనవరాలు అని చేరదీశాను. ఏం చేసినప్పటికీ కూడా వెనకేసుకుని వచ్చాను. ఇంకా అనవసరం, ఇది నా మనవరాలు కాదు అని తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఎందుకు దానితో కలిసి ఉండడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అనుకుని తన రూమ్లోంచి బయటకైతే వచ్చేస్తుంది. సుమిత్ర రూమ్లోంచి వచ్చిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ముందు నా మనవరాలు ఎక్కడుందో దాన్ని అయితే తీసుకురావాలి. తీసుకొచ్చి జ్యోత్స్నాన్ని తప్పించి ఈ ఆస్తి మొత్తం కూడా నా మనవరాలకు వచ్చేలాగా నేను చెయ్యాలి అని చెప్పి పారిజాతం అనుకొని దాసుకైతే ఫోన్ చేస్తుంది. చేసి, అరే దాసు, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలిరా, ఉండలేకపోతున్నాను. నీతో ఒక విషయం చెప్పాలి, అర్జెంటుగా కలవాలిరా నిన్ను, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా అని చెప్పి పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఫోన్లో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని దాసు అంటుంటే, లేదురా, ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. సరే నేనే వస్తున్నానులే, నీ దగ్గర బండి కూడా లేదు కదా, నువ్వు ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి పారిజాతం వెంటనే దాసు దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటుంది. అలా దాసు ఎదురుస్తూ ఉంటే ఇద్దరూ కూడా రోడ్డు మీద కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత పారిజాతం అడుగుతూ ఉంటుంది, అరే దాసు, జ్యోత్స్న సుమిత్ర దశరథుల కూతురని తెలిసిపోయింది. మరి నా మనవరాలు ఎక్కడుందో నాకు అర్థం కావటం లేదురా. జ్యోత్స్న నా మనవరాలు అనుకుని ఇన్నాళ్ళు కూడా నేనే వెనకేసుకుని వచ్చాను. కానీ ఇప్పుడు సుమిత్ర కూతురని తెలిసిపోయింది. నేను జ్యోత్స్నతో ఇటువరకులాగా ఉండలేకపోతున్నాను. నా మనవరాలు ఎక్కడుందో నీకేమైనా తెలిస్తే చెప్పరా. నువ్వు మీ దశరథ అన్నయ్య కూతురు కోసం చాలా రోజులు వెతికావు కదరా, ఆ మనిషి కూడా ఇక్కడే ఉందన్నావు కదరా. అరే నీకేమన్నా తెలిస్తే చెప్పరా, నేను నా మనవరాలను చూడాలనిపిస్తుంది నాకు అని చెప్పేసి పారిజాతం అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దాసుకి ఒక ఆలోచన వస్తుంది. దీపని కనీసం మనిషిలాగా కూడా చూడదు మా అమ్మ. అదే ఇప్పుడు దీపని తన మనవరాలు అని చెప్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. కాబట్టి నేను దీపకి ఇంతకు మించి సాయం అయితే నేను చేయలేను అని చెప్పి అప్పుడే ఇంకా దాసు ప్లాన్ వేసుకొని పారిజాతంతో చెప్తూ ఉంటాడు. సరే అమ్మా, నువ్వు ఇంత బాగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి, నీ మనవరాల్ని చూడాలని ఆత్రపడుతున్నావు కాబట్టి నేను నీకు నిజం చెప్పేస్తున్నాను అని చెప్తూ ఉంటే, చెప్పరా చెప్పరా అని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. నీ మనవరాలు ఎవరో కాదమ్మా, దీప అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా దాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దీప నా మనవరాలేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను ఎంక్వైరీ చేశాను. కుబేరు తీసుకుని వెళ్ళి పెంచుకున్నది నీ మనవరాల్ని. నేను చెప్పాను కదా, ఆ రోజు సైదులు బస్టాండ్లో వదిలేస్తే చనిపోలేదు పాప, వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళి పెంచుకున్నారు అని అన్నానే, ఆ పెంచుకున్నది కుబేరు. అదే కుబేరు పెంచుకున్న పాప దీప. ఆ దీపే నీ మనవరాలు, నా కూతురు కూడా. అందుకే దీప నన్ను బాబాయ్ బాబాయ్ అన్నప్పుడల్లా నేను ఆత్మీయత అనుబంధాలతో ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా తన కళ్ళతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పారిజాతం. అరే దీప నా మనవరాలా, ఇన్నాళ్ళు కూడా నేను ఒక అనాథ అని దీపని ఎన్నో మాటలు అన్నాన్రా, ఎన్నిసార్లు ఆడిపోసుకున్నాన్రా, నన్ను ఆ దేవుడు క్షమించడు. నా కళ్ళతో నేను నా కళ్ళల్లో పొడుచుకున్నట్టుందిరా. నా దీప, నా మనవరాలు దీపని నేను వెంటనే చూడాలి. నా మనవరాల్ని, నేను పని మనిషిలాగా బ్రతుకుతుంది నా మనవరాలు అని చెప్పేసి ఇంకా పారిజాతం ఎమోషనల్ అయిపోతూ ఇంకా వెంటనే బయలుదేరి ఇంటికైతే వస్తుంది. అరే దాసు, వెళ్తున్నానరా నేను, నా మనవరాల్ని నా కళ్ళారా నేను చూసుకోవాలి అని చెప్పి దాసుకు చెప్పి ఇంకా ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా బయట ఊడ్చుకుంటూ కనబడుతుంది దీప. అలా దీపని ఊడ్చుకుంటూ ఉన్న దీపని చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నా మనవరాలు, ఈ ఆస్తి మొత్తం అనుభవించాల్సిన నా మనవరాలు ఇలా వాకిళ్ళుడ్చుకుంటూ పేడకళ్ళు కొట్టుకుంటూ ఉంది అనుకొని ఇంకా వెంటనే వెళ్ళి దీప, అమ్మా దీప అనడంతో, ఏంటండి పారిజాతం గారు, కొత్తగా పిలుస్తున్నారేంటి నన్ను అని చెప్పి దీప అయితే ఆశ్చర్యపోతుంది. కొత్తగా పిలవడం కాదమ్మా, నువ్వు నా మనవరాలివి, నువ్వు ఊడవడం ఏంటి వాకిలి, ఇటువు చీపురి, నేను ఊడుస్తాను అవసరమైతే, నువ్వు మాత్రం ఇలాంటి ఏమీ అంటుకోవద్దు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతూ ఉంటుంది.
ఏంటి పారిజాతం గారు కొత్తగా మాట్లాడుతున్నారు, నా మనవరాలు అంటున్నారేంటి అని ఏం అర్థం కాకుండా అలా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దాసు అయితే దీపకు ఫోన్ చేస్తాడు. అమ్మా దీప, నేను దాసు బాబాయ్ని మాట్లాడుతున్నాను అని చెప్పడంతో, చెప్పు బాబాయ్, ఏంటి పారిజాతం గారు కొత్తగా వింతగా బిహేవ్ చేస్తున్నారు నాతో, నన్ను మనవరాలు అంటున్నారు, ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు, ఏం జరిగింది బాబాయ్ అని చెప్పి దాసును అడుగుతుంది దీప. అవునమ్మా, ఆ విషయం గురించి మాట్లాడదామని నీకు చేశాను. ఏంటంటే ఇప్పటి వరకు కూడా నిన్ను ఎన్నో మాటలు అంది. మా అమ్మ ఎన్నోసార్లు హింస పెట్టింది, చంపంటే కూడా నిన్ను కొట్టింది. అలాంటి మా అమ్మకి నాకు బుద్ధి చెప్పాలనిపించింది. అందుకే నీ మనవరాలు దీప అని చెప్పాను. ఇప్పుడు నిన్నే తన మనవరాలు అనుకుంటుంది. అందుకే ఆ ఊహల్లోనే మునిగిపోతుంది అని చెప్పడంతో దీప ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి బాబాయ్, నేను పారిజాతం గారి మనవరాలని చెప్పావా అని చెప్పి దీప అంటూ ఉంటే, అవునమ్మా, నేను తన మనవరాలని చెప్పాను. అందుకే నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. కొన్ని రోజులు ఇలా అయినా అనుభవించమ్మా, ఎన్నాళ్ళు తనతో మాటలు పడ్డావు కదా, ఇంకెప్పటి నుండి చూడు మీ నాయనమ్మ ఎలా చూస్తుందో నిన్ను అనేసరికి ఇంకా నవ్వుకుంటూ ఫోన్ చేత్తో పట్టుకుని లోపలికైతే వచ్చేస్తుంది దీప. ఇంకా దీప లోపలికి వచ్చేసరికి అప్పుడే ఇంకా జ్యోత్స్న కూడా పైనుండి దిగి వస్తూ ఉంటుంది. రాణిగారు పైనుండి దిగుతుంది. ఏం చేస్తాం, రాణిభోగం అనుభవిస్తుంది. నా మనవరాలు అనుభవించాల్సిన సుఖాలన్నీ కూడా ఇది అనుభవిస్తుంది. ఆ సైదులుగాడే గనక నా మనవరాలను తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇవ్వకపోయి ఉంటే ఆ ప్లేస్లో నా మనవరాలే ఉండేది అని అనుకుంటూ అప్పుడే ఇంకా జ్యోత్స్ననైతే పిలుస్తుంది. జ్యోత్స్న, జ్యోత్స్న, ఇటు రావే అని పిలుస్తూ ఉంటే, ఏంటి గ్రాని, ఎందుకలా చెవి కోసిన మేకలు అరుస్తున్నావునా, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ దీప, ఇట్రామ్మ నా పక్కన కూర్చో అని చెప్పి దీపని తన పక్కన కూర్చోబెట్టుకొని, ఏ జ్యోత్స్న, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా మా ఇద్దరికి అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రానీ, ఏమైంది నీకు, నన్ను కాఫీ తీసుకురామంటున్నావేంటి, నాకు అసలు కాఫీ చేయడమే రాదు, వంటగదిలో పనులు నాకేమీ రావన్న విషయం నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే కొత్తగా అడగడం కాదమ్మా, నా మనవరాలు దీప నేను కలిసి ఇక్కడ కూర్చున్నాము, నువ్వు కాఫీ తీసుకుని వస్తే మేము తాగి పెడతాము అంటూ ఉంటే ఇంకా జ్యోత్స్నకి అర్థమైపోతుంది సీన్ అంతా. ఏంటి, గ్రానీ మనవరాలు దీప అని తెలిసిపోయిందా, అందుకేనా దీపను తన పక్కన కూర్చోబెట్టుకుంది, ఇన్నాళ్ళు కూడా నన్ను వెనకేసుకుని వచ్చింది, ఇప్పుడు దీప మనవరాలు అని తెలిసేసరికి దీపను వెనకేసుకుని వస్తుంది. ఈ గ్రానీకి అసలు ఏమైంది, అయినా దీప తన మనవరాలని ఎవరు చెప్పారు, నేను మనవరాలని అని చెప్తుంటే నమ్మడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ విషయాలన్నీ బయటపడతాయేమోనని భయమేసి ఇంకా వెంటనే కాఫీ తీసుకొని వచ్చి దీపకి అలాగే పారిజాతానికి ఇస్తుంది జ్యోత్స్న. ఇంకా దాసు చెప్పిన విధంగానే పారిజాత మనవరాల్లాగా యాక్షన్ చేస్తూ ఉంటుంది దీప. అయితే నానమ్మ, నాకు కాఫీ కాదు టీ తాగాలనిపిస్తుంది అని దీప చెప్పేసరికి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇది మరీ ఓవర్ యాక్షన్ చేస్తుందే, నిజమైన తన మనవరాల్లాగా, దీన్ని భూమి మీద ఆపలేము ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చేసేదేమీ లేక వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకుని వస్తుంది జ్యోత్స్న. ఇంకా దీప అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, చాలా బాగుంది ఇట్లా జ్యోత్స్న పనులు చేస్తూ ఉంటే, ఇన్నాళ్ళు నన్ను తిట్టిన పారిజాతం గారేమో నన్ను మనవరాలు మనవరాలు అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నారు, జ్యోత్స్న స్థానాన్ని నాకిచ్చారు, నా స్థానాన్ని జ్యోత్స్నకిచ్చారు, నాకు చూస్తుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అనుభవిస్తూ ఉంటుంది ఆ పరిచర్యలు చేయడం అంతా కూడా. తర్వాత ఇంతలోనే కార్తీక్ అయితే లోపలికి వస్తాడు. వచ్చి పారిజాతాన్ని అలాగే దీపని పక్కపక్కన కూర్చోవడం చూసి, జ్యోత్స్న టీ పెట్టుకు రావడం చూసి ఒక్కసారిగా తన కళ్ళు అయితే నలుపుకుంటూ ఉంటాడు. నేను చూస్తుంది నిజమేనా, పెద్ద మేడం గారేనా వంటగదిలోకి వెళ్ళి మరి టీ పెట్టుకుని వచ్చేది, పెద్ద మేడం గారు, నేను చూస్తున్నది కళా నిజమా నాకు అర్థం కావటం లేదే అని చెప్పి తన చేతి మీద గిల్లుకొని మరి, నిజమే పెద్ద మేడం గారు పనిచేస్తున్నారా, అది కూడా దీపకి అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇంకా దీప, బావా బావా నీకొకటి చెప్తాను రా అని చెప్పేసి తన పక్కకు తీసుకుని వెళ్ళి
దాసు చెప్పిందంతా కూడా దీపకు చెప్పడంతో భలే ఛాన్స్ కుదిరింది మరదల, ఇంకా ఆడుకోవచ్చు జ్యోత్స్నని అని చెప్పి ఇంకా కార్తీక్ కూడా జ్యోత్స్నని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా పారిజాతం కూడా రా మనవరా రా, అసలే నా మనవరాలు కడుపుతో ఉంది, ఏమన్నా తినడానికి తీసుకొచ్చావా లేదా, ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుందిరా, బయటికి వెళ్ళినప్పుడల్లా నా మనవరాలకి ఏదో ఒకటి తీసుకురా, ఉట్టి చేతులతో ఊపుకుంటూ రాకుండా అని చెప్పి కార్తీక్ చెప్తూ ఉంటే, ఏంటి పారు సడన్గా నా భార్య మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేం లేదులేరా అని చెప్పి ఎవరికి చెప్పకుండా కవర్ చేస్తూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడే ఇంకా దశరథ కూడా లోపల నుండి వస్తాడు. వచ్చేసరికి పారిజాతం దీప ఇద్దరు కలిసి జ్యోత్స్నతో టీ పెట్టించుకొని రావడం, జ్యోత్స్న పెట్టిన టీ తాగడం, జ్యోత్స్నని ఏడిపించడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి పారిజాతం పిన్ని ఇలా చేస్తుంది, తన మనవరాలు జ్యోత్స్న కదా, అలా కాకుండా దీపని తన పక్కన కూర్చోబెట్టుకొని జ్యోత్స్నతో సేవలు చేయించుకుంటుందేంటి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అనుకుంటూ ఇంకా హాల్లోకి అయితే వస్తాడు. వచ్చేసరికి కార్తీక్ దశరథను పక్కకు తీసుకుని వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు. దీపకి దాసు ఫోన్ చేసి ఇలా చెప్పాడని, అందుకే దీప అలాగే పారిజాతం గారు కలిసి జ్యోత్స్నాని ఇలా ఏడిపిస్తున్నారని తెలిసేసరికి దశరథ ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. కానీ దశరథ అయితే తన మనసులో జ్యోత్స్నకి ఇలా జరగాల్సిందే, ఎందుకంటే ఇన్నాళ్ళు నా కూతుర్ని చాలా ఇబ్బంది పెట్టింది, చాలా హింసలు పెట్టింది, అలాంటి జ్యోత్స్నకి ఇలా జరగాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ, అమ్మ జ్యోత్స్న వచ్చి కొంచెం ఇక్కడ తడిగా ఉంది, కొంచెం మాప్ పెట్టమ్మా అని చెప్పేసరికి దశరథ కూడా తనకు పనులు చెప్పడంతో జ్యోత్స్న అయితే చాలా చిరాకు పడిపోతూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే సహనమంతా అయిపోయిన తర్వాత తన ఓర్పు సహనం అంతా అయిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక, నేను ఈ పనులన్నీ చేయను అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే, ఎందుకు చేయవు, నువ్వు ఈ ఇంటి ఓనర్ అనుకుంటున్నావా, నువ్వు ఈ ఇంటి పని మనిషి కూతురివి, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి సీరియస్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ మాట విన్న జ్యోత్స్నకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. పని మనిషి కూతురుని అంటున్నాడేంటి డాడీ, నేను దాసు కూతురునని తెలిసిపోయిందా అని తన మనసులో అనుకుంటూ ఉంటూ, డాడీ ఏం మాట్లాడుతున్నారు, నేను పని మనిషి కూతురునేంటి, నన్ను ఇప్పుడు పని మనిషి చేసింది చాలక మళ్ళీ పని మనిషి కూతురుని అంటున్నారా అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఏంటమ్మా నిజం కాదా, నువ్వు దాసు కూతురివి కాదా అని అనేసరికి ఒక్కసారిగా కూర్చున్న పారిజాతం లేచి నుంచుంటుంది. జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగిపోతుంది. డాడీకి నిజం తెలిసిపోయింది, నేను దాసు కూతురునని, ఇంకా నా కాలం చెల్లిపోయినట్టే, ఇంకా నన్ను ఇంట్లో ఉండనివ్వరు, ఇంట్లోంచి గెంటేస్తారు అనుకుంటూ జ్యోత్స్న వణికిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది. జ్యోత్స్న నిన్ను నేనేమి అన్నమ్మా, ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి కూతురువే, కానీ నా కూతురు, నా కన్న కూతురు దీపని అలా ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎన్నో హింసలు పెట్టావు, ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు నువ్వు ఒక్క కాఫీ ఇవ్వడానికి అంత ఇబ్బంది పడిపోతున్నావే, ఇన్నాళ్ళు నా కూతురు మరి ఎలా పడింది అనుకుంటున్నావు, ఎలా చేసిందనుకుంటున్నావు ఇన్ని పనులు అని చెప్పేసి, నువ్వు ఇక మీదట ఈ ఇంట్లో పని మనిషివే, నా కూతురికి నువ్వే పని మనిషివి, నువ్వే పనులు చేయాల్సిందే నా కూతురికి అని తెగేసి చెప్తాడు దశరథ అయితే. అప్పుడే శివనారాయణ వస్తాడు. వచ్చి ఏంటి దశరథ గొడవ ఇక్కడ, ఏమైంది అని చెప్పేసి అనేసరికి సోఫాలో కూర్చున్న దీప అయితే లేచి నుంచుంటుంది. అమ్మా దీప నువ్వు కూర్చో, నువ్వు లేవడం ఎందుకు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దశరథ అయితే నిజం మొత్తం కూడా శివనారాయణకి చెప్పేస్తాడు. నాన్న ఈ జ్యోత్స్న మన మనవరాలు కాదు, నీ మనవరాలు కాదు, జ్యోత్స్న పారిజాతం పిన్ని మనవరాలు, అందుకే ఇన్నాళ్ళు కూడా తను ఏం చేసినప్పటికీ కూడా, ఏం మాట్లాడినప్పటికీ కూడా నా మనవరాలు అని చెప్పి వెనకేసుకుని వచ్చింది నీ సొంత మనవరాలు దీప. కానీ ఆ విషయం తెలియక మనం ఇన్నాళ్ళు కూడా కార్తీక్ భార్యగానే దీపను చూసాము, కానీ ఇప్పుడు కార్తీక్ భార్య నా కన్న కూతురు, నా దీప నా కన్న కూతురు నాన్న అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ దీపని తన గుండెలకు హత్తుకుంటాడు దశరథ. దాంతో శివనారాయణకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు, షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ నువ్వు చెప్పింది నిజమేనా, అంటే పారిజాతం జ్యోత్స్న ఇన్నాళ్ళు కూడా నాటకమాడారా ఈ ఆస్తి కోసం అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, ఆ విషయమే నేను మీకు చెప్దామనుకుంటున్నాను, రేపు బోన్నారో ఇవ్వాల్సింది సుమిత్రకి జ్యోత్స్న కాదు దీపే అని చెప్పడంతో ఇంకా వెంటనే శివనారాయణ తన రూమ్లోకి వెళ్ళి గన్ అయితే తీసుకువచ్చేస్తాడు.
రివాల్వర్ గన్ అయితే తీసుకుని వచ్చి ఒక్కసారిగా వారికైతే గురి పెట్టేసరికి వణికిపోతూ ఉంటారు పారిజాతం అలాగే జ్యోత్స్న అయితే నన్ను క్షమించు తాత, ఇంకొకసారి నేను అటువంటి పనులు చేయను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలే అనేసరికి ఇంకొకసారి చేయడానికి నువ్వు ఉండాలి కదమ్మా అని చెప్పేసి ఒక్కసారిగా ఇంకా జ్యోత్స్నని అలాగే పారిజాతాన్ని కూడా షూట్ చేసేస్తాడు. షూట్ చేయడంతో దీప షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోయి తాత తాత వద్దు తాత, అలా చేయొద్దు తాత అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటే, అమ్మ దీప, నీకున్నంత సహనం నాకు లేదమ్మా, నేనైతే వీళ్ళను క్షమించను. ఆస్తి కావాలంటే అడగొచ్చు కదా, మొత్తం రాసిచ్చేసేవాడిని. అలా కాకుండా నన్ను నా కుటుంబాన్ని కూడా మోసం చేశారు వీళ్ళు, అలాంటి వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఈ విధంగా దీప తన మనవరాలు అనుకొని దాసు ద్వారా నిజం తెలుసుకొని జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగేలాగా చుక్కలు చూపిస్తూ ఉంటుంది పారిజాతం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.